మంచి అలవాటులు. గుడ్ మార్నింగ్ పిల్లలు. మంచి అలవాట్లకి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. అది మన జీవితాన్ని ఎలా మారుస్తుందో కూడా తెలుసుకుందాం. మంచి అలవాట్లకి ఒక మంచి ఉదాహరణ చెప్పండి చూద్దాం. గుడ్ మార్నింగ్ టీచర్. మన పేరెంట్స్ కి హెల్ప్ చేయడం ఎప్పుడు గుడ్ హ్యాబిట్స్ లో వస్తాయి. మన మర్యాదని, మన బాధ్యతని అది గుర్తు చేస్తుంది. కరెక్ట్ గా చెప్పావు. ఇది చాలా మంచి ఉదాహరణ. కన్నవాళ్ళకి సహాయం చేయడం మంచి అలవాటు మాత్రమే కాదు, అదే మన బాధ్యత. అదే మన జీవితంలో ముఖ్యమైన పని. మనం రోజూ చేసే అన్ని పనుల కంటే ఇదే ముఖ్యమైన పని. టైం దొరికినప్పుడు సాయం చేయాలి. సరే, ఇప్పుడు ఇంకో ముఖ్యమైన అలవాటు ఏంటో చెప్పండి. మీలో ఎవరైనా ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించిన ఒక అలవాటు గురించి చెప్పండి. ఎక్సర్సైజ్. రోజు ఉదయం మనం లేవగానే ఎక్సర్సైజ్ చేయడం మంచి అలవాటు. దానివల్ల మన శరీరం చాలా హెల్తీగా కూడా ఉంటుంది. చాలా గొప్పగా చెప్పావు. మన శరీరానికి, మన ఆరోగ్యానికి ఎక్సర్సైజ్ ఉండాలి. మజిల్స్ ని బలపరుస్తుంది, మనలో ఉన్న స్టామినాని పెంచుతుంది, హార్ట్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందువల్ల ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చెయ్యాలి. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన అలవాటు గురించి మనం మాట్లాడుకోవాలి. ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. రోజు స్నానం చేయాల్సింది చాలా ముఖ్యం. బాగా బ్రష్ చేయాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రం అనేది చాలా ముఖ్యం. కరెక్ట్ గా చెప్పావు. మంచి అలవాట్లతో మనల్ని మనం క్లీన్ గా ఉంచుకోవాలి. ఇలాంటి విషయాలకి మనం అలవాటు పడితే కనుక మన జీవితంలో ఎటువంటి సమస్య రాదు. ఆరోగ్యంగా జీవించొచ్చు. ఇప్పుడు ఎదుటి వాళ్ల పట్ల మనం చూపించే మంచి విషయాలేమిటో తెలుసుకుందాం. ఇలాంటి అలవాటు ఏదైనా చెప్పగలరా? ఎదుటి వాళ్ళ మీద మనం దయాగుణం చూపించాలి. మనతో మాట్లాడే వాళ్లతో కూడా మర్యాదగా మాట్లాడాలి. అందరికీ సాయం చెయ్యాలి. ఎప్పుడూ మానవత్వంతో నడుచుకోవాలి. బాగానే చెప్పావే. ఇటువంటి దయాగుణం ఉంటే కనుక ఎప్పుడూ మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఎదుటి వాళ్ళకి అవసరమైనప్పుడు మనం సహాయం చేయటం, దయాగుణంతో ప్రవర్తించడం వల్ల మన చుట్టూ ఉన్నవాళ్లే కాదు, మన స్నేహితులు, మన నెయిబర్స్ కూడా మనల్ని ఇష్టపడతారు. ఇక తర్వాత ఇంటెలెక్చువల్ హ్యాబిట్స్ అనేవేంటో తెలుసుకుందాం. ఇంటెలెక్చువల్ హ్యాబిట్ అంటే ఏంటో ఎవరైనా చెప్తారా? మంచి ఉదాహరణ చెప్పండి. పుస్తకాలు చదవడం. రోజు పుస్తకాలు చదవడం వల్ల మనం కొత్త కొత్త విషయాల్ని తెలుసుకోవచ్చు. మన ఇమాజినేషన్ ని కూడా పెంచుతుంది. చాలా కరెక్ట్. మంచి అలవాట్లలోనే అద్భుతమైన అలవాటు ఏమిటంటే అది బుక్స్ చదవటం. బుక్స్ చదవడం వల్ల ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకోవచ్చు. తెలియని విషయాల్ని కూడా అది నేర్పిస్తుంది. క్రియేటివిటీకి చాలా అవసరం. క్రిటికల్ గా థింక్ చేయడానికి సహాయపడుతుంది. ఇక తర్వాత ఇంకొన్ని ముఖ్యమైన విషయాలేమిటో తెలుసుకుందాం. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏమనిపించినా చెప్పండి. మన ఇంటిని, చుట్టుపక్క చోటుని శుభ్రంగా ఉంచుకోవాలి. తప్పకుండా ఈ పని చెయ్యాలి. శుభ్రం చాలా ముఖ్యం. వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది, మంచి అట్మాస్ఫియర్ ని సృష్టిస్తుంది. అద్భుతం. మన చుట్టూ ఉండే పర్యావరణాన్ని, మన ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యమైన లివింగ్ స్పేస్ తో హ్యాపీగా ఉండొచ్చు. అదేవిధంగా మన ఈ భూమిని కూడా కాపాడుకోవచ్చు. చెత్తని సరైన మార్గంలో డిస్పోజ్ చెయ్యాలి. అడవి ప్రాంతాన్ని కాపాడుకోవాలి. శుభ్రతకి సంబంధించిన ఎటువంటి ప్రోగ్రాంలోనైనా పాల్గొనాలి. థ్యాంక్ యూ టీచర్. మంచి అలవాట్ల గురించి తెలుసుకున్నందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. యూఆర్ వెల్కమ్. యాక్టివ్ గా ఇటువంటి విషయాల్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్స్. మర్చిపోకండి, సక్సెస్ఫుల్ జీవితానికి ఇటువంటి అలవాట్లు ఎంతో అవసరం. గుర్తుంచుకోండి, మన డైలీ రొటీన్లో ఈ పనులు చేయడం అస్సలు మర్చిపోకూడదు. అందరూ పాటించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీకు నచ్చిందంటే లైక్, షేర్, కామెంట్ చేసి మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.